హాయ్ ఫ్రెండ్స్, మానవ సేవయే మాధవ సేవ. ఈ కొటేషన్ అర్థం ఏంటంటే, మానవులకి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినంత పుణ్యం అంట కదండి. ఇది అందరికీ తెలిసిన కొటేషనే. ఈ కొటేషన్ మా వీడియోలో ఎందుకు చెప్తున్నామంటే, నిన్న మేము చేసుకున్న సేవ అదేనండి. విజయవాడ పొన్నమి ఘాట్ దగ్గర బబూరి గ్రౌండ్స్ దగ్గర టీటీడీ తరఫున సెట్ వేశారు. కళ్యాణాలు టీటీడీలో మనం చేసుకోలేని సేవలన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని వారం రోజులకి ఇక్కడైతే పూజలు చేస్తున్నారంట. అందులో నిన్న శనివారం ఆదివారం అయితే లాస్ట్ డేట్ అనమాట. సేవ వస్తుందని చెప్పి పిలిస్తే వెళ్ళాము. సరే, స్వామిని చూసినట్టు ఉంటుంది, సేవ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వీళ్ళేమో ఆ ఏర్పాట్లు చేసిన వాళ్ళనమాట. ఈ బ్యానర్లో ఉన్నోళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వాళ్ళకు తోచినట్టుగా కళ్యాణంలో దంపతులకేమో శాలువా జాయిట్ ముక్కలని, కొంతమంది ఏమో టెంట్ కోసమని ఇచ్చినోళ్ళు. వాళ్ళల్లో మా ఇంటి పేరు గార్లపాటోళ్ళు కూడా ఉన్నారనేసరికి నాకు చిన్న ఎక్సైట్మెంట్ అనమాట. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ టీటీడీ లాగా ఆనంద నిలయం అవన్నీ ఉంటాయి అనుకున్నాం, కానీ అలాగైతే ఏం లేదండి. అది చెప్పడానికైతే మామూలుగా అలా చెప్పారు, కానీ ఆయన అందము, ఆయన ఆకర్షణ అనేది ఎక్కడా రాదు. కానీ దేవుడు ఎక్కడైనా దేవుడే కాబట్టి మేమైతే వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. కానీ ఇదిగోండి, ఇది లోపల ఒక ఆయన చెప్తున్నారు, దేవుడు అనేవాళ్ళు లోపల ఉండాలి, ఫోటోల్లో కాదు అన్నారు. కానీ మనం చూసినట్టుగా వేరే వాళ్ళకి చూపించాలి అంటే ఫోటోలు మస్ట్ అండ్ షుడ్ కదండి. మనం అలాంటి టెక్నాలజీని అయితే వాడుకోవాలి. మనం మంచికి వాడుకోవాలి, చెడుకి వాడుకోవాలి. కొన్ని పర్పస్లు అయితే మంచిగా వాడుకుంటాము. అక్కడ దేవుడిని అయితే నేను తీయలేదండి. ఎలా సెట్ వేసినా దేవుడు దేవుడే కదా, ఆయన పవిత్రతని కోల్పోకూడదు, మనం చేయకూడదు ఆ పని అని చెప్పి నేనైతే దేవుడిని వీడియో తీయలేదు. ఇది కళ్యాణానికి రెడీ అవుతున్నారనమాట. ఇది కళ్యాణం చేసే ప్లేసు. మేము వెళ్ళేసరికి మార్నింగే, మేము సేవ కొంచెం ముందు ప్యాకింగ్లు అవి ఉన్నాయని చెప్పి ముందు రమ్మన్నారని మేము మార్నింగే వెళ్ళిపోయాము. ఈ కళ్యాణం చేసేవారికి జాకెట్ ముక్క, శాలువా, ప్రసాదాలు అవన్నీ ఇస్తారు. హనుమాన్ చాలీసా. నిన్న వైశాఖ మనదేమో మనమేమో హనుమత్ జయంతి వైశాఖ పౌర్ణమి రోజు చేసుకుంటాం. గుజరాత్ సైడ్ వాళ్ళేమో చైత్ర పౌర్ణమి చేసుకుంటారంట. అది నిన్న అనమాట, శనివారం వచ్చింది. తర్వాత మేమైతే ఈ టిఫిన్ల అరేంజ్మెంట్స్ దగ్గరికి వెళ్ళాము. మమ్మల్ని అయితే మార్నింగే వచ్చాం కదా, టిఫిన్లు చేయమన్నారు అక్కడ అనమాట. బీప్రా ఉప్మాను గారి పెట్టారు. మాకైతే ఫస్ట్ తెలియక విఐపి దాంట్లోకి వెళ్ళాము. ఇది విఐపిది అనమాట, అందుకని కొంచెం నిదానంగా అని ఉంది. మీ టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి టిఫిన్ చేసాక ఇది మామూలు కౌంటర్స్ అనమాట. ఇది మామూలు జనాలకి ఫుడ్, వాళ్ళకు కూడా టిఫిన్లు అయితే ఏర్పాటు చేశారు. దూరా ప్రాంతం వాళ్ళ నుంచి వచ్చారని. ఇదిగోండి, అందరం కూలర్ కింద అయితే కూర్చున్నాం. ఈ వేసవకాలంలో గాలే కదా కావాల్సింది అక్కడ అనమాట. ఇదిగోండి, ఇది కొంచెం అయితే క్లీన్ తక్కువ ఉంది, ఎందుకంటే అది విఐపి కౌంటర్ కాబట్టి దాని మెయింటెనెన్స్ దానికి ఉంటుంది, దీని మెయింటెనెన్స్ దీనికి ఉంటుంది. అయినా కూడా ఇక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి తోచిన ఏర్పాట్లు అయితే వాళ్ళకి చేశారు. మేమైతే ఇంకా టిఫిన్ సర్వీస్ అయిపోయింది. లంచ్ కోసం అయితే మమ్మల్ని ఇంకా వెయిటింగ్లో ఉండమన్నారని మేమైతే అందరం కూర్చుని వెయిట్ చేస్తున్నాము. మా గ్రూప్ అనమాట వీళ్ళందరూ. మంగళగిరి వాళ్ళు 7 వెళ్ళాము. మిగిలిన వాళ్ళు గుంటూరు నుంచి, వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. ఇదంతా మా బ్యాచ్. ఇంకా ఒక్కొక్కటి అరేంజ్ చేస్తున్నారు, సాంబార్ అన్నమాట. అందుకని మేమైతే అక్కడ కూర్చున్నాం. అక్కడైతే దూరంగా వంట చేస్తున్నారు చూడండి. ఎండల్లో సేవకులు ఇబ్బంది పడకూడదని కూల్ డ్రింక్స్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మేమైతే కూల్ డ్రింక్స్ కూడా తాగేసాం. ఇదిగోండి, మళ్ళీ ఇంకొంచెం వంటలు రెడీ అయిపోయినాయి అని చెప్పి అందరం అయితే ఇలా లైన్ వైజ్ కూర్చున్నాం, 1 by 1. ఒక్కొక్కటి పెద్ద పెద్ద గిన్నెలు కదా, ఒక్కొక్కళ్ళకి ఇద్దరు డ్యూటీలు అయితే వేశారు. తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటెం వచ్చింది. ఇదిగోండి, అందరూ ఇట్లాగా అక్కడ భోజనాలు వడ్డించే దగ్గర ఇబ్బంది లేకుండా అది ఒక కౌంటర్లన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఇక్కడ వీడిదిగా యువతలకు వచ్చి తినడానికి అనేది కొన్ని కౌంటర్లు అనమాట. ఇదిగోండి, నాకైతే మజ్జిగ వచ్చింది. కూలర్ ఎదురుగుండా మజ్జిగ గిన్నె అనేసరికి నాకు కొంచెం చల్లదనం అనిపించింది. వాళ్ళకైతే హాట్గా ఉంది. సాంబార్ వచ్చింది. మాస్ గ్రూప్లో వాళ్ళు అదే మీకు మంచిది వచ్చింది దుర్గా గారు అని చెప్పి నవ్వుతున్నారు. తర్వాత ఒక్కొక్కళ్ళుగా వచ్చి అందరూ వడ్డించుకుంటున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి సేవకి కళ్యాణానికి అయితే వచ్చేసాము. ఇక్కడ కళ్యాణం దగ్గర సేవ చేయమని చెప్పి ఇంకో విడత కింద మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడైతే ఏం లేదులే కానీ చాలామంది లోపల ఉన్నారు. ఈ విఐపి పాసులు కూడా సేవ చేసేవాళ్ళు కొంతమంది లోపలికి ఇచ్చారు. వెళ్ళంగానే మమ్మల్ని కూడా కొంచెం లోపలికి వెళ్ళమన్నారు, కానీ మేమైతే అప్పుడు జనం ఎవరు లేరు కదా, సేవ తక్కువే ఉంటుందని మేమైతే అక్కడే కూర్చున్నాం. కానీ కొంచెం సేవకులు కూడా ఎక్కువ మందికి చెప్పారులేండి, ఇబ్బంది లేకుండా భక్తులకు వచ్చే వాళ్ళకి. వాళ్ళు కూడా బాగానే చేశారు. ఇది కళ్యాణం సెట్టింగ్ అనమాట. ఇది ఎక్కడెక్కడి నుంచో, రాజమండ్రి నుంచి, వేరే ఊళ్ళ నుంచి కూడా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు బాగా చేస్తున్నారు అది ఇది అని చెప్పారు. స్వామివారి గొప్పతనం గురించి, అందులో నేను హనుమత్ జయంతి అని చెప్పాను కదండి, ఆ హనుమంతుడి గొప్పతనం గురించి కూడా పంతులు గారు అయితే బాగా ఇదిగా చెప్పారు. ఆయన
విశిష్టత ఏంటి అనేది. అది ఇవాళ లాస్ట్ డే రోజు అయితే అమ్మవారికి సరస్వతీదేవి 1000 మంది పిల్లలతో సరస్వతీదేవికి సామూహిక పూజలు జరుగుతున్నాయంట. హనుమాన్ చాలీసా కూడా కొద్ది గట్టిగా చదివి చేసే వాళ్ళకు కూడా సపరేట్ పాస్లు అయితే ఇచ్చారు. మేము కూడా ఆ పాస్లు అయితే తెచ్చుకున్నాం, వీలైతే వెళ్దామని. యాక్చువల్గా వెళ్తామో లేదో తెలియదు, కానీ ఇదిగోండి ఈయనే అనమాట అన్ని ఏర్పాట్లు చేసింది. వాళ్ళది నిన్న మ్యారేజ్ డే అంట, అందుకోసమని వాళ్ళకి స్పెషల్ విషెస్ అయితే చెప్పారు, ఆశీర్వచనాలు అవన్నీ చేశారు. తర్వాత కళ్యాణం మీద కూర్చున్న దంపతులందరికీ కూడా ఆశీర్వచనాలు అవి చేశారు. తర్వాత మేమైతే మళ్ళీ ఈ డ్యూటీ మార్చారండి, వాటర్ దానికోసం అయితే వచ్చాం. ఈ ఎండాకాలంలో ఫుడ్ కన్నా వాటర్ సేవ అనేది, జలసేవ అనేది ముఖ్యమైన సేవ అనిపించింది. 1 by 1 ఇలా గ్లాసులు పెడుతూ ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళకి పోస్తూ మేమైతే ఇంకొక ½ అన్ అవర్ ఇక్కడ డ్యూటీ అయితే చేసాము. ఇది కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అమ్మయ్య మంచులు తాగి కొద్దిగా ఊపిరి వచ్చిందని చెప్పుకుంటారు కదా ఎండాకాలం అనేసరికి. ఫుడ్ అదొక పుణ్యం, ఇదొక పుణ్యం అనిపించింది. మొత్తానికి దేవుడిని తలుచుకుంటూ నిన్నైతే మార్నింగ్ 9కి వెళ్ళిన ఈవినింగ్ 3 దాకా పట్టిందండి. మొత్తం టైం స్పెండ్ చేసాం, బాగా హ్యాపీగా జరిగింది. స్వామివారి కళ్యాణం గురించి కూడా చాలాసేపు వినేసరికి కళ్యాణం ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు, ఎంత గొప్పగా చేస్తున్నారు ఏంటి, మనం ఇలా ఇక్కడ విజయవాడలో ఉండి చేయించుకుంటున్నాం, ఇది చూడగలుగుతున్నాం, ఇది చాలా గొప్ప విషయం. అయోధ్యలో కూడా చేస్తారంటండి, దానికి కూడా కళ్యాణ టికెట్ల కోసం ఏదో కూపన్స్ అయితే మనీకి వసూలు చేశారు. దానికి ఏదో లక్కీ డిప్ కూడా తీస్తారంట. చాలా పంతులు గారు కూడా విశిష్టంగా చెప్పారు. మేమైతే ఇదిగోండి సేవకి ఇంకా మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాం. దీని తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇది గుడి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది మేము బయటకు వచ్చే ముందు దీన్ని అయితే షూట్ చేశాను. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.